బహుపది. ఈ వీడియోలో మనం ఇంతకు ముందు వీడియోల్లో నేర్చుకున్న బీజీయ సమాసాల ప్రత్యేక రూపాలైన బహుపదుల గురించి నేర్చుకుందాం. ఈరోజు ఉష్ణోగ్రత 102 డిగ్రీల ఫారెన్హీట్ అనుకుందాం. ఇది సెల్సియస్లో ఎంత ఉంటుంది? సెల్సియస్ ఉష్ణోగ్రత = 5/9 × F-32 అని మనకు తెలుసు. అంటే ఇక్కడ F అంటే ఉష్ణోగ్రత ఫారెన్హీట్లో. ఇందులో చరరాశి F ఉంది కాబట్టి ఇది ఒక బీజీయ సమాసము మరియు ఇది ఒక బహుపది కూడా. మరి ఖచ్చితంగా బహుపది అంటే ఏమిటి? ఒక బీజీయ సమాసంలో చరరాశులు రుణేతర పూర్ణ సంఖ్యలు ఘాతాంకాలుగా కలిగి ఉంటే వాటిని బహుపదులు అనొచ్చు. కనుక x² + 1ని బహుపది అనొచ్చు. ఎందుకంటే చరరాశి యొక్క ఘాతాంకం +2. ఇది ఒక రుణేతర పూర్ణ సంఖ్య. కానీ x² + 1/x ఇది బహుపది కాదు. ఎందుకంటే 1/x = x⁻⁻1. ఇక్కడ xకు రుణఘాతాంకం ఉంది. ఇది ఒక బీజీయ సమాసం అవుతుంది కానీ బహుపది అవ్వదు. ఇదే విధంగా x³ + y ఒక బహుపది. ఇక్కడ x యొక్క ఘాతాంకం +3, y యొక్క ఘాతాంకం +1. కానీ √x + 1 ఇది బహుపది అవ్వదు. ఎందుకంటే √x = x⁻1/2 అని మనకి తెలుసు. 1/2 ఘాతాంకం ఒక భిన్నం, పూర్ణ సంఖ్య కాదు. కాబట్టి √x + 1 బహుపది కాదు. కనుక బహుపది అనేది చరరాశుల ఘాతాంకాలు శూన్యేతర పూర్ణ సంఖ్యలుగా గల ఒక ప్రత్యేకమైన బీజీయ సమాసం. బహుపది యొక్క ప్రాథమిక తత్వం అంతా బీజీయ సమాసం వలె ఉంటుంది. సంకలనం లేదా వ్యవకలనం ద్వారా వేరు చేయబడిన బహుపది యొక్క భాగాలను పదాలు అంటారు. ఈ బహుపదిలో లాగా x³ + 2x² - 7x + 5 ఇక్కడ x³ 2x² - 7x 5 అనేవి పదాలు. గుర్తుంచుకోండి, 5 కూడా ఒక పదమే. ఎందుకంటే 5ని 5 × x⁻0గా రాయొచ్చు. x⁻0 అంటే 1 కాబట్టి 5x⁻0 5 × 1 5. బీజీయ సమాసంలో లాగా బహుపదిలో కూడా ప్రతి పదానికి గుణకాలు ఉంటాయి. ఒక చరరాశి యొక్క ముందు వైపు నుండి దాన్ని గుణించే సంఖ్య లేదా స్థిరరాశిని గుణకం అంటారు. ఉదాహరణకు x³ + 2x² - 7x + 5లో x³ యొక్క గుణకం 1. x³ ముందు ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు అర్థం. ఎందుకంటే ఒక చరరాశిని 1తో గుణిస్తే ఫలితం అదే వస్తుంది కాబట్టి. 2x² యొక్క గుణకం 2, -7x యొక్క గుణకం -7. ఇక్కడ గుర్తుతో సహా తీసుకోవాలి. బహుపదిని కూడా ఒక బీజీయ సమాసం వలె భావించాలి. ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన బీజీయ సమాసం. బహుపదులకు వాటి పదాలను బట్టి పేర్లు ఇవ్వబడతాయి. ఒకే ఒక పదం కలిగిన బహుపదిని ఏకపది అంటారు. ఉదాహరణకి x³. 2 పదాలు కలిగిన బహుపదిని ద్విపది అంటారు. ద్వి అంటే 2. ఉదాహరణకి x³ + 1. 3 పదాలు కలిగిన బహుపదిని త్రిపది అంటారు. 3 అంటే 3. ఉదాహరణకి x³ + x² + 1 ఇలా అన్నమాట. మరో వీడియోలో మనం బహుపదుల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.